నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. నాయి బ్రాహ్మణుల చౌర వృత్తిని ఇతర మతస్థులు చేయకుండా నివారించాలని ఆర్డీఓ శర్మకు నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు. పట్టణ నాయి బ్రాహ్మణ సోదరులు వచ్చి ఆర్డీఓ ఆఫీస్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చాము. అయ్యా సార్ చెప్పాడు, ఏం చెప్పాడంటే సెలూన్ షాపులు వేరే కార్పొరేట్ సెలూన్ పెడుతున్నారు సార్ అని చెప్పాము. సార్ ఒకటే సలహా ఇచ్చారు, మీరంతా ఒక టీమ్గా ఒక ఐక్యతగా ఉండి ఒక సొసైటీ అయితే ఏమి ఇట్లా షాపులు పెట్టకూడదంటే మీరంతా ఒక యూనిట్గా ఉండి కలిసికట్టుగా ఒక ఎమ్మెల్యే గారికి కలవండి అని చెప్పాడు. ఈరోజు ఎమ్మెల్యే గారికి కలవబోతున్నాం. 5 గంటలకు అందరూ ప్రతి ఒక్కరూ నాయి బ్రాహ్మణ సోదరులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. కదిరిలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు కదిరి ఆర్డీఓ ఆఫీస్ నందు స్పందన కార్యక్రమంలో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. కదిరిలో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్పొరేట్ సెలూన్ షాప్ని పర్మిషన్లు ఇవ్వకోకుండా మున్సిపాలిటీ కమిషనర్ గారికి అలాగే మన లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారికి ఈరోజు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వాళ్ళ నుంచి ఎటువంటి చర్యలు కానీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినారు, కానీ వాళ్ళకి షాప్ ఓపెన్ చేయకుండా మా వరకు తేండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అలాగే మాకు ఈరోజు ఆర్డీఓ గారు వారు ఇచ్చిన స్పందన చాలా శుభ పరిణామం భావిస్తున్నాం. అలాగే ఈరోజు సాయంకాలం నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కలిసి ఎమ్మెల్యే గారికి ఈరోజు వారికి చెప్పి ఈరోజు వాళ్ళ ఓపెన్ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని చెప్పి ఎమ్మెల్యే ద్వారా ఈరోజు మేము పూర్తిగా ఈరోజు కార్యక్రమాన్ని మేము చేయదలుచుకున్నాము. భవిష్యత్తులో ఇలాంటి కార్పొరేట్ షాపులు కదిరిలో మరికొన్ని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ షాప్ ద్వారానే ఇదే లాస్ట్గా వాళ్ళు ఎవరు మరే ఇతర కార్పొరేట్ సంబంధించిన వాళ్ళు కానీ ఇతరుల కులస్తులు కానీ ఎవరు కూడా ఈ కదిరి ప్రాంతంలో రావడానికి లేదు. ఎందుకంటే ఈ కదిరి ప్రాంతంలో జనాభా కేవలం 1,00,000 మంది మాత్రమే ఉన్నారు. అలాంటి 1,00,000 మంది జనాభాలో ఇక్కడ ఉన్నటువంటి కులస్తులకు మాత్రమే ఇక్కడ ఉపాధి కలుగుతుంది. అలాంటి వారు బయట నుంచి ఉపాధి వచ్చి ఇక్కడ పొందాలని చూడడం చాలా దౌర్భాగ్యకరం. ఎందుకంటే ఇక్కడ ఉండే వారికే ఉపాధి చాలా తక్కువ ఉంది. అలాంటిది బయట వారు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకొని షాపులు ఇతర కులస్తులు వచ్చి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వస్తుంది. అలాగే ఇతర రాబోయే కాలంలో కూడా రాకోకుండా ఇప్పటి నుంచే ఈ సెలూన్ షాపే లాస్ట్, ఇంకెవరు కూడా రాకూడదు, దీంట్నే మనము బయటికి పంపించాలని చెప్పి ఈరోజు సాయంకాలం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఎప్పటికి కూడా మనమందరం ఐక్యంగా ఉంటే ఎలాంటి బయటి వారు కానీ ఇతర కులస్తులు కానీ రాకోకుండా ఉంటారు. మనమందరం మన ఐక్యత వర్ధిల్లాలి. మన కులస్తులందరూ కూడా ఏకతాటిపైకి రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆర్డీఓ ఆఫీస్ గారు సానుకూలంగా స్పందించారు. ఇక్కడ వారం రోజుల ఇంకా జరుగుతున్న ఈ పోరాటానికి మొదటి మెట్టు ఎక్కినంత సంతోషంగా ఉంది. ఇదే విధంగా సాయంత్రం జరగబోయి ఎమ్మెల్యే గారు కూడా ఇదే విధంగా స్పందిస్తారని వాళ్ళు కూడా మాకు భరోసా ఇచ్చి మా సంఘానికి న్యాయం చేకూరుస్తారని ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం. ఈ పోరాటం ఇలాగే కొనసాగుతాము. దీన్ని ఏ విధంగా వదలము. మా హక్కులు మాకే సొంతంగా తీర్చిదిద్దుతాం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మన కదిరి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అనేటువంటి సార్ గారికి ఈరోజు ఏదైతే సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులానికి సంబంధించినటువంటి క్షౌర వృత్తి మరి మానవ జీవితం ప్రారంభమైనటువంటి కుల వ్యవస్థ ఏర్పడినటువంటి కుల పనులు ఏర్పడినటువంటి ఈ పనినే నమ్ముకొని జీవిస్తున్నటువంటి నా కుల సోదరులు, పూర్వీకులు, మా పెద్దలు, మా స్నేహితులు, శ్రేయోభిలాషులు, భవిష్యత్ తరాలు కూడా ఈ కుల వృత్తి మీద ఆధారపడి జీవించాలనేటువంటి సంకల్పంతో మరి ఇదే పనిలో కొనసాగుతూ వస్తున్నాం. మరి ఈ పనికి ఒకనాడు ఊర్లో ఉండి ఊర్లో ఎట్టివేయబడినటువంటి వృత్తి మరి ఏమైతే ఆ వ్యక్తికి ఏ జబ్బు ఉందో, ఏ విధంగా ఉందో, ఆ వ్యక్తికి ఏముందో ఉదయం మన షాప్ దగ్గరికి వస్తానే అతన్ని అశుభ్రంగా వస్తే శుభ్రంగా చేసి బయటికి అందంగా తీర్చిదిద్ది పంపించేటువంటి బహుత్తరమైనటువంటి మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఆలోచన విధానంతో మాధవ సేవతో పాటు మానవ సేవే పరమ పవిత్రమని భావించి తరతరాల నుండి ఈ వృత్తిలో కొనసాగుతూ వస్తుంది. మరి ఈ వృత్తికి పూర్వం ఆదరణ లేదు. ఈనాడు ఆధునిక టెక్నాలజీ పేరుతో హంగు ఆర్భాటాలతో హైటెక్ సెలూన్లు ఏర్పాటు చేసుకుంటూ మరి రాజ్యాంగబద్ధంగా అని చెప్తున్నారు మీరు. రాజ్యాంగబద్ధంగా ఎక్కడండి? రాజ్యాంగబద్ధంగా అయితే ఈ కదిరి పట్టణం అనేటువంటిది
36 వార్డులు. మరి 36 వార్డులలో జీవిస్తున్నటువంటి జనాలు ఎంతమంది అండి? దాదాపు 80,000 మంది అనుకుంటాను. గణాంకాలు ప్రభుత్వ గణాంకాల ప్రకారం అయితే 1,00,000 మంది లోపు. మరి కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ సెలూన్లు ఇతర వృత్తిలోకి ఇతరులు ప్రవహించడానికి దాదాపు 4 లక్షల 3 లక్షల నుండి 4 లక్షల పైచులకు పాపులేషన్ ఉండాలి ఆ ఒక్క టౌన్లో, ఆ సిటీలో. మరి ఇలాంటిది అనంతపురం పట్టణంలో 4 లక్షల మంది ఉండవచ్చు, కడపలో 4 లక్షల మంది ఉండవచ్చు. మరి కదిరి పట్టణం ఎంత మాత్రము. మరి ఇటువంటి ఈ కదిరి పట్టణంలో ఈ వృత్తినే క్షౌర వృత్తినే నమ్ముకొని దాదాపు 800 కుటుంబాలు జీవిస్తున్నాం. 3,000 మంది పైచులకు ఈ యొక్క వృత్తి మీద ఆధారపడి ఉన్నాము. మరి మీరు కార్పొరేట్ సెలూన్ పేరుతో మీరు ప్రవేశిస్తే మా కుల వృత్తిని హైజాక్ చేయాలని చూస్తే మరి మీతో ఆగదు. ఇది ఆరంభమయ్యి మరి ఇంతింతై వటుడే అంతే అన్నట్టు ప్రతి ఒక్క ఏరియాలో కూడా కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు చేసుకుంటే మేమంతా ఏం చేయాలి? మా జీవితాలు ఎలాగే మేము ముందుకు తీసుకువెళ్ళాలి? మా బిడ్డలను ఎట్లాగే పోషించుకోవాలి? ఇప్పుడే మాకున్నటువంటి 5 వృత్తుల్లో 3 వృత్తులు కనుమరుగయ్యాయి. పదే చెప్తుంటాం. మరి 2 వృత్తులు ఏవైతే ఉన్నాయో వాయిద్య వృత్తి అనేటువంటిది కూడా మోడ్రన్ పేరుతో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న డీజేలు, హంగు ఆర్భాటాలతో పెళ్ళిళ్ళు పేరెంటాలకు కూడా అవి కూడా మాకు పొట్టగొట్టాయి. మరి కళాకారులు కూడా మరుగున పడేటువంటి పరిస్థితులు. మరి ఉన్నటువంటి క్షౌర వృత్తి, మా తల్లి లాంటి క్షౌర వృత్తిని మరి వేరే వాళ్ళు వచ్చి చేస్తే మా తల్లిని మేము వదులుకుంటామా? మా తల్లి లాంటి క్షౌర వృత్తిని వదులుకుంటామా? మీకే జరిగితే మీ తల్లిని మీరు వదులుకుంటారా? మీ తల్లి దగ్గరికి వేరే వాళ్ళు మీ వృత్తిలోకి వస్తే మీ తల్లి చెరబట్టినట్లే కదా. మాకు కూడా అదే విధంగా కదా. మా ఆత్మాభిమానం, మా ఆత్మగౌరవం కదా, మా ఆత్మ నినాదం కదా, మా భవిష్యత్ తరాలకు అందివ్వాలి కదా. మా క్షౌర వృత్తిని మేము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. మా కుటుంబాలను పోషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఇదే పరిస్థితుల్లో మనము గతంలో కూడా గౌరవ ఎంఆర్ఓ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి, మన లేబర్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ర్యాలీగా వెళ్ళి మనము సంఘం తరఫున వినతి పత్రం ఇచ్చాం. మరి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. మరి ముఖ్యంగా గౌరవ మన కదిరి శాసనసభ్యులు ప్రీతమ నాయకులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి కూడా ఈ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా దీని మీద తగు చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఈరోజు సాయంత్రం కూడా ఆయన కూడా కలిసే కార్యక్రమం మా కుల సంఘం తరఫున మేము ఏర్పాటు చేసుకున్నాము. మరి దాంట్లో భాగంగానే ఈరోజు గ్రేవెన్స్ అంటే స్పందన కార్యక్రమం ఉంది కాబట్టి గౌరవ ఆర్డీఓ గారికి ఇచ్చాము. గౌరవ ఆర్డీఓ గారు తాము ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. ఆయనకి మరొకసారి మా కుల సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. ఈ విధంగానే సాయంకాలం కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని కలుస్తాం. కలిసిన తర్వాత అన్నగారికి కూడా సవినంగా వివరించి, మా స్థితిగతులు వివరించి, మా పరిస్థితులు వివరించి, మా భవిష్యత్ తరాలు మా యొక్క వర్ధమానం అనేటువంటిది ఆయనకి చెప్పి, మాకు ఆలోచన విధానం ఈ విధంగా ఉంది. కార్పొరేట్ శక్తులు ఇంతటితో కాదు, ఇది ఆరంభమే, అంతం కాదు. కనుక ఈ కార్పొరేట్ సెలూన్ని ఖచ్చితంగా ఆపాలి అనేటువంటి అవసరము, బాధ్యత ఆయన మీద ఉంది. మా యొక్క కుటుంబాల బాధ్యత కూడా ఆయన మీద ఉంది. అలాంటి శాసనసభ్యులు మాకంతా ప్రీతమ నాయకులు కాబట్టి మరి ఆయన దృష్టి కూడా తీసుకువెళ్ళి మరి భవిష్యత్ కార్యాచరణ అనేటువంటిది మా కుల పెద్దల అందరూ ఒక నిర్ణయం తీసుకుంటాము. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత మరి ఏమవుతుందో చూసి కార్యాచరణ అనేటువంటి ప్రకటిస్తాము. సాయంకాలం 5 గంటలకి అందరూ కూడా కదిరిలో ఉండేటువంటి కుల బంధువులు ఈరోజు నాకేమైందిలే అనుకొని అందరూ షాపులో పని చేసుకుంటున్నారు. దాదాపు ఈరోజు 25 మంది వచ్చారు. కదిరిలో ఉన్నటువంటి 130 షాపులు కనీసము తక్కువలో తక్కువ 100 మంది అన్నా రావాలి కదా. మరి ఈడ ఎంతమంది కనపడుతున్నాం? అందరూ కూడా మనలో ఐక్యత ఉంది, కానీ ఏమో అనే ఒక భయం అనేటువంటి భావం ఉంది. ఆ భయాన్ని తొలగించి అందరూ కూడా రావాలి. ఈరోజు నాకు జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది. ఇది దీంతో కాదు, ఆరంభం అంతం కాదు. కానీ గుర్తుపెట్టుకొని మన హక్కుని, మన తల్లి లాంటి వృత్తిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు చేయి కలిపి ముందుకొచ్చి మనం అందరం కూడా మన ర్యాలీ రోజు దాదాపు 200 మంది ఎలా కలిసామో ఈరోజు కూడా అలా కలవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.